మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? సూపర్ 6 అసలు ఆ పథకాలు అనేవి రావండి. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సూపర్ 6 అన్నారు, కానీ ఆ సూపర్ 6లో ఒక్కటైనా జరుగుతుందని చూపించమనండి. ఒక్క ఫంక్షన్ తప్ప మిగతా ఏమీ జరగట్లేదని నా ఒపీనియన్. అంటే మాకు ఈ ప్రళయం వచ్చేసింది, లేకుంటే ఈ పథకాలు అమలు చేసేవాళ్ళు అంటున్నారు సార్. ప్రళయం వచ్చేసింది అంటే లాస్ట్ ఇయర్ 2019లో జగన్ గారు వచ్చినప్పుడు 20లో కరోనా వచ్చింది కదా, ఆయన కూడా పథకాలు ఏమీ చేయకుండా ఉండలేదు కదా. ఇప్పుడు ప్రళయం వచ్చిందని చెప్పేసి పథకాలు ఏమీ చేయకుండా ఉండడానికి చాలా కోట్లు వచ్చినాయిగా. సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చారు కదా, ఆయన చేతిలో డబ్బులు అయితే కాదు కదా, గవర్నమెంట్ అనేది ఉంది కదా, అమౌంట్ వస్తూనే ఉంటుంది కదా. నా ఒపీనియన్ అయితే అది సార్. గవర్నమెంట్ ఉన్నది డబ్బులు తీసుకుని వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది అంతే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, ఖజానాలో ఏం లేదు, ఈ పథకాలు ఇప్పట్లో అమలు చేయలేమంటున్నారు. లాస్ట్ టైం జగన్ కూడా చంద్రబాబు ఇలా చేస్తాడు, మేము పథకాలు చేయమని చెప్పారు కదండి, చేస్తూనే వచ్చారుగా. ఇప్పుడు చంద్రబాబు కూడా చెయ్యాలి, ఎందుకంటే ఆయన సీఎం యాజ్ ఏ ఒక మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చేయాలి అంతే. రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి, ఈ పథకాలు అమలు చేయలేమంటున్నారు కదా. మరి ఎవరండి? చంద్రబాబు చేయరండి, చేయలేరు కూడా. ఈ 5 ఇయర్స్లో అయితే సూపర్ 6 అనేది జరగదు. ఇప్పుడు దీపావళి తర్వాత గ్యాస్ ఇస్తానని చెప్పి ఐరసీ తీసుకుంటున్నారు. చాలామందికి ఐరసీ రాలేదే, మా ఏరియాలో కూడా రాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు కొన్ని ఇస్తే పొంగిపోతారు కదా, దాంట్లో గ్యాస్ బండి ఇస్తా అన్నారు. ఈ గ్యాస్ కూడా వస్తుందని నమ్మకం అయితే లేదు. అంటే వచ్చేదాకా చూద్దాం. ఒక్క ఫంక్షన్ తప్ప చెప్తున్నాను కదండి, ఒక్క ఫంక్షన్ తప్ప మిగతా ఏమీ రావట్లేదు, ఏమీ జరగట్లేదు అంతే. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు అంటున్నారు. నిజమేనంటారా? నిజమే కదా సార్, నిజమే. జగనన్న ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు అమ్మఒడి స్కూల్స్ చూడండి, నేను వెళ్ళినప్పుడు ఒక రకం ఉన్న స్కూల్స్, ఇప్పుడున్న స్కూల్స్ అయితే చాలా డల్గానే ఉన్నాయి. సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాడండి అన్నయ్య. అంటే జగన్ ఏదో గొప్పనో లేకపోతే చంద్రబాబు ఏదో తక్కువని కాదు, ఎడ్యుకేషన్ డెవలప్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తానండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా పాపులర్ అయ్యారంటే జగనన్న దయ వల్లే పాపులర్ అయ్యారు. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇప్పుడైతే అసలు స్కూల్కి వెళ్తున్న పిల్లలను కూడా ఫుడ్ కూడా బాగట్లేదు అంటున్నారండి. యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను, నా దగ్గరికి పిల్లలు వస్తున్నారు, ట్యూషన్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా బాగాలేదండి. మేడం, మీరు టీచర్ అంటున్నారు, గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా స్కూల్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉందండి, మీరేం చెప్తారు? నాడు నేడు దాంట్లో అయితే జగనన్న ప్రభుత్వంలోనే బాగుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి సరైన విద్య వెళ్ళట్లేదు, సరైన ఫుడ్ వెళ్ళట్లేదు. ఇంతకుముందు పోషకాలు పప్పు చెక్కలు ఆ టైపు గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అవి కూడా రావట్లేదు. అసలు ఫుడ్ విషయంలోకి వస్తేనే అంటే ఇప్పుడు ఏముందండి, వంట చేయలేదంటే స్కూల్కి పంపించేస్తే క్యారేజీలు తినేస్తున్నారులే, హ్యాపీగా ఉన్నారులే అనుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మ క్యారేజ్ తీసుకొస్తేనే తింటున్నారు. అలా ఉంది సార్ ప్రభుత్వం. కాబట్టి టీచర్గా చెప్తున్నానంటే టీచర్గానే చెప్తున్నాను. అంటే ట్యూషన్కి వచ్చే పిల్లలు, మ్యామ్ అసలు నిజంగా ఫుడ్ బాగాలేదు మ్యామ్, అప్పుడులాగా లేదు మ్యామ్, స్కూలు టీచర్స్ కొడుతున్నారు మ్యామ్ అంటే ఒకప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? కంపేర్ టు జగనన్న చంద్రబాబు గారు అంటే ఇంకా అదే డిఫరెన్స్. ఏంటంటే ఆయన స్ట్రిక్ట్గా ఉండేవారు చదువు విషయంలో, ఈయన లేరు. ఏంటంటే చంద్రన్న వచ్చాడు కదా మన ఇష్టం అన్న భావంతో బతుకుతున్నారు జనాలని ఒపీనియన్. ముప్పు ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 25,000 సాయం అందించిందని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చూసినంత వరకు అయితే కొంతమంది వరకు తీసుకోవడం కరెక్టేనండి, కానీ ఇంకా రాలేదు, మా పేర్లు అయితే రాలేదని అయితే వస్తుందండి. ఇంకా నా గవర్నమెంట్ అయితే కొంచెం డల్గానే ఉందనే చెప్పాలండి. అసలు ప్రభుత్వం అయితే బాగాలేదు, నిజంగానే బాగాలేదు. దానికి ఎలా అనేది ఏంటనేది ఆయన ఆలోచన బట్టి మార్చాలనేది నా ఒపీనియన్ అంతే. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నమాట, సీఎం నిధి కింద 400 కోట్లు వచ్చాయి, అవి కూడా వరద బాధితులకి ఇచ్చామంటున్నారు కదా. ప్రూఫ్ ఏంటండి? ఆ ప్రూఫ్ ఎలా తెలుస్తుంది? అంతే. అంటే నేరుగా వారి అకౌంట్లోకే బాధితులకి మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామని చెప్తున్నారు కదా. దాని గురించి ట్రాన్స్ఫర్ అయిందంటే అయిందనే అంటున్నారు కానండి, ఇంతవరకు అయితే మా రిలేటివ్స్కి అయితే ఇంకా అమౌంట్ అయితే పడలేదనే చెప్తున్నారండి. అది ఇంకా వరద బాధితులకైతే ఇంకా అమౌంట్ అనేది రాలేదండి, ఇంకా అందాలి చెందాల్సింది చాలా ఉంది.